మీకు తెలుసా? పాల్వంచ సంస్థానం పైన 250 సంవత్సరాల క్రితమే 2 కేసులున్నాయి. ఆ 2 కేసులు గూడా ఒకటి దత్తత వ్యవహారం, 2 అప్పు. అసలు పాల్వంచ సంస్థానం ఏ విధంగా ఏర్పడింది? ఇది కాకతీయుల కాలంలోనే ఏర్పడింది. తర్వాత గోల్కొండ నవాబుల కాలంలో నిజాం ప్రభువుల వరకు గూడా ఇది కొనసాగింది. నాడు నిజాం కాలంలో 14 సంస్థానాలుంటే వీటిలో పాల్వంచ వైశాల్యపరంగా అతిపెద్దది. అలాంటి పాల్వంచ సంస్థానాన్ని కొన్ని కుటుంబాలు పరిపాలించాయి. వాటిలో ముత్యాల, జలగం, తాండ్ర, కందిమల్ల, శెట్టిపల్లి, దామెర కుటుంబాలు ముఖ్యమైనవి. ఈ కుటుంబాలలో కూడా దామెర కుటుంబానికి మరియు శెట్టిపల్లి జమీందారులకు మధ్యన వారసత్వ తగాదా కూడా జరిగింది. అది కోర్టు వరకు కూడా వెళ్ళింది. ఆ కేసు క్రీస్తు శకం 1800 నుంచి 1858 వరకు కూడా కొనసాగింది. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? కందిమల్ల కుటుంబానికి చెందిన వ్యక్తిని దామెర కుటుంబం దత్తత తీసుకుంది. ఈ దత్తత విషయం చెట్టిపల్లి జమీందారులకు అసలు నచ్చలేదు. నచ్చని కారణంగానే వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ఈ సంస్థానంపై రెండో కేసు గురించి కూడా చెప్పుకున్నాం. ఆ రెండో కేసు ఏంటి? అప్పు విషయం. శ్రీరామచంద్ర సవై అప్పారావు అనే సంస్థానాధీశుడు ఈ సంస్థానాన్ని పరిపాలించే సమయంలో సంస్థానం ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉంది. ఆ సమయంలో సంస్థానంలో ఉన్న షావుకారుల దగ్గర నుంచి 6 లక్షల రూపాయలని అప్పుగా తీసుకున్నారు. తీసుకున్నందుకు బదులు ఏం చేశారు? ఆయన 12 సంవత్సరాల పాటు భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కుని షావుకారులకు అప్పచెప్పారు. ఈ 12 సంవత్సరాల గడువు ముగిసిపోయింది. అయినా షావుకారులు ఊరుకున్నారా? మా దగ్గర తీసుకున్న అప్పు 6 లక్షల రూపాయలు అప్పు ఇంకా తీరలేదని చెప్పనని కోర్టులో కేసు వేశారు. దానికి గాను పాల్వంచ సంస్థానానికి అధిపతి అయిన శ్రీరామచంద్ర సవై అప్పారావు నిజాం ప్రభు దగ్గరికి వెళ్లారు. నిజాం దగ్గర దివాన్ గా పనిచేస్తున్న సాలార్జంగ్, దివాన్ అంటే ప్రధాన మంత్రి, ఈ విషయంలో జోక్యం చేసుకుని 3 లక్షల రూపాయల అప్పును తీర్చేశారు. మిగిలిన 3 లక్షలు ఈ షావుకారులకు ఇంకా బాకీ ఉన్నట్టే కదా. ఆ బాకీకి గాను మల్లూరు, రామానుజపురం అనే ప్రాంతాలను షావుకారులకి పాల్వంచ సంస్థానాధీశులు శ్రీరామచంద్ర సవై అప్పారావు అప్పచెప్పారు. అప్పటికి సంస్థానానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు తీరాయా? తీరలేదు. ఒకవైపు ఆర్థిక సమస్య, మరోవైపు అప్పులు. ఈ కారణంగా సంస్థానానికి చెందిన భద్రాచలం మరియు రేకపల్లి ప్రాంతాలను 1860లో బ్రిటిష్ వారికి పాల్వంచ సంస్థానాధీశులు అప్పజెప్పారు. ఒకవైపు మల్లూరు, రామానుజపురం ప్రాంతాలను రుణదాతలైన ఈ షావుకారులకు అప్పజెప్పగా, మరోవైపు భద్రాచలం, రేకపల్లి ప్రాంతాలను సంస్థాన పాలకులు బ్రిటిష్ వారికి అప్పజెప్పారు.